ఐపీఎల్ 2025 తుది పోరుకు సిద్ధమైంది. ఈ ఐపీఎల్‌లో విశిష్టత ఏంటంటే, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవనటువంటి 2 జట్లు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. అంటే టైటిల్ ఫేవరెట్ కోసం గత 18 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. కానీ ఒక్కసారి కూడా విజయం వరించలేదు. కింగ్స్ 11 పంజాబ్ విషయంలో అయితే గత 11 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఫైనల్‌కి చేరలేదు. అంటే 2014 తర్వాత ఇప్పటి వరకు కింగ్స్ 11 పంజాబ్ ఫైనల్ చేరలేదు. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ ఐపీఎల్ యొక్క విశిష్టత ఏంటంటే, మొదటిసారి క్వాలిఫైయింగ్‌లో టేబుల్ టాప్‌లో ఉన్నటువంటి కింగ్స్ 11 పంజాబ్ ఆర్సీబీ ఫైనల్ 4కు క్వాలిఫైర్ 1, క్వాలిఫైర్ 2గా విజయం సాధించాయి. ఇక రెండు జట్ల బలాబలాలను చూసుకున్నట్లయితే కింగ్స్ 11 పంజాబ్ విషయంలో కాస్త కలవరపెడుతున్న విషయం ఏంటంటే, ఓపెనర్లు అయినటువంటి ప్రభ్ సిమ్రాన్ సింగ్ అండ్ ప్రియాంక్ సారిని యొక్క పెర్ఫార్మెన్స్ కాస్త కన్సిస్టెన్సీ లేదు. అంటే గత కొన్ని మ్యాచ్లు ఈ సీజన్లో అత్యంత అద్భుతంగా రాణించినప్పటికీ ప్లే ఆఫ్ దగ్గరకు వచ్చిన మ్యాచ్ల్లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ అంటే అంత కరెక్ట్గా లేదు. ఎవరో ఒకరు ఆడుతున్నారు, ఇంకొకరు ఇది అవుతున్నారు. కానీ కింగ్స్ 11 యొక్క పంజాబ్ యొక్క మిడిల్ ఆర్డర్ విషయంలో అత్యంత అద్భుతమైన డేంజరస్ హిట్టర్లు ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, స్టోనిస్, మార్క్ ఇంగ్లీష్ అండ్ శశాంక్ సింగ్ వంటి అత్యంత అద్భుతమైన బ్యాటిల్తో కింగ్స్ 11 పంజాబ్ అత్యంత అద్భుతంగా ఉంది. బౌలింగ్ విషయంలో కాస్త కలవరపెడుతుంది. అంటే హర్షదీప్ సింగ్తో పాటు కెమిలీ జైన్సన్ అండ్ చాహల్కు కాంట్రిబ్యూషన్ ఇచ్చే విధంగా పెద్దగా ఎవరు లేరు. కానీ పంజాబ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ విషయంలో మాత్రం కాస్త దృఢంగా ఉంది. ఈ విషయంలో బ్యాటింగ్ విషయంలో రెండు జట్లు బలాబలాలు సమానంగా ఉన్నప్పటికీ బౌలింగ్ విషయంలో ఆర్సీబీ కాస్త పైచేయి సాధించేటట్లు కనిపించింది. ఎందుకంటే బౌలింగ్ విషయంలో ఆర్సీబీలో జోస్ హేజిల్వుడ్ జట్టులో చేరాడు, దానికి అదనపు బలం చేకూరింది. ఇంకొక విషయం ఏంటంటే, శ్రేయస్ శర్మ ఈ మ్యాచ్లో అత్యంత అద్భుతంగా రాణిస్తున్నాడు. యజువేంద్ర చాహల్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా కేలీ జమీషన్ విషయంలో వస్తే ఈ సీజన్లో కాస్త పర్వాలేదు అనిపించాడు. ఆర్సీబీ విజయం సాధించాలంటే అత్యంత అద్భుతంగా ఓపెనర్ల త్వరగా ఫెవిలియన్కి పంపాలి అండ్ శ్రేయస్ అయిన ఆపినట్లయితే విజయం సాధిస్తుంది. ఈ విజయంలో కీలక పాత్ర వహించాల్సింది జోస్ హేజిల్వుడ్ అండ్ బ్యాటింగ్ విషయంలో. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చూస్తే విరాట్ కోహ్లీ, ఫిలిప్ చోల్డ్, మయాంక్ అగర్వాల్ అండ్ పట్టిదార్, రమేష్ సఫర్డ్, జితేష్ శర్మ, టీమ్ డేవిడ్ వంటి అత్యంత హార్డ్ అయిన హిట్టర్లు కలిగి ఉన్నారు. ఈ టీమ్ డేవిడ్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం అయినప్పటికీ టీమ్ డేవిడ్ స్థానంలో వచ్చినటువంటి ఫిలిప్ సాల్ట్ బెంగళూరుకు అత్యంత అద్భుతమైన ప్లస్ పాయింట్. ఎందుకంటే ఈ సీజన్లో అత్యంత అద్భుతంగా రాణిస్తున్నాడు. హేజిల్వుడ్తో సహా శ్రేయస్ శర్మ కూడా ఈ సీజన్లో అత్యంత అద్భుతంగా రాణిస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధించినప్పటికీ